హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు బాగుండారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడా స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ మా వీడియోని రోజు మటన్ బీరకాయ కర్రీ తయారు చేసుకునే విధానం తొక్క తీసిన బీరకాయలు సన్నగా కోసుకోవాలి ఇప్పుడు కావాల్సినవి మటన్ 1/4 కిలో బీరకాయలు 1/2 కిలో సన్నగా తరిగిన ఎర్రగడ్డలు టమాటాలు కొత్తిమీర మిరప్పొడి 1 టేబుల్ స్పూన్ పసుపు పొడి టీ స్పూన్ ఉప్పు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ కొబ్బరి మసాలా 1 టేబుల్ స్పూన్ ఇవే ఫ్రెండ్స్ కావాల్సినవి ఒక 2 టేబుల్ స్పూన్ నూనె కావాలి ఇప్పుడు ముందుగా పొయ్యి మీద బాండలు పెట్టుకుందాం అందులో మటన్ వేసుకుందాం ఫ్రెండ్స్ 1 టీ స్పూన్ పసుపు పొడి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ 1 గ్లాస్ నీళ్లు వేసుకుని బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇందాక సన్నగా కోసిన ఎర్రగడ్డలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకుందాం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక 2 నిమిషాలు బాగా ఉడకనిద్దాం చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు బీరకాయ వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం మసాలా అంతా పైకి వచ్చేదాకా బాగా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మిరప్పొడి 1 టేబుల్ స్పూన్ చూసి వేసుకోండి కొద్దిగా మా ఇంట్లో కొద్దిగా కారంగా తింటారు కొబ్బరి మసాలా 1 టేబుల్ స్పూన్ సరే ఒకసారి బాగా కలిపి కొద్దిగా నీళ్లు వేసుకుందాం ఫ్రెండ్స్ నీళ్లు వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిద్దాం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం చూడండి బాగా ఉడికిపోయింది మనకు ఎక్కువ కర్రీ కావాలంటే కొద్దిగా నీళ్లు వేసుకోవచ్చు వద్దు మాకు కొద్దిగా గట్టిగానే కావాలంటే అవసరం లేదు ఫ్రెండ్స్ బీరకాయ కూడా బాగా ఉడికిపోయింది మెత్తగా అయిపోయింది బీరకాయ సాల్ట్ రుచికి తగినంత వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఉడుకుతుంది చూడండి బాగా ఉడికిపోయింది ఇంకొక 2 మూత పెట్టేసుకుందాం సగానికి మూయండి మూత మొత్తం మూయబాకండి సగానికి మూస్తే ఇందాకేసి నూనె కొద్దిగా పైకి వచ్చి టేస్టీగా రెడీ అవుతుంది కూర చూడండి టేస్టీగా రెడీ అయిపోయింది సింపుల్ ఫ్రెండ్స్ తొందరగా చేసేయవచ్చు మా ఇంట్లో పిల్లలకి చాలా ఇష్టం బీరకాయ మటన్ అయినా బీరకాయ చికెన్ అన్నా పిల్లలకి చాలా ఇష్టము ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకరికి షేర్ చేయండి మా వీడియోస్ని కామెంట్స్లో తెలపండి ఎలా ఉందో థ్యాంక్ యూ ఫ్రెండ్స్